హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాళీ యాత్ర. ఇప్పుడు మనం ఇమ్రాల్ మిఠాయిస్ షాప్ దగ్గరికి వచ్చినాము. ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంటుందంటే ఇందిరా పార్క్ పక్కనే ఉంటుంది. సో ఇటు సైడ్ పోతే రామకృష్ణ మఠం వస్తుంది. సో ఇటు సైడ్ లోయర్ ట్యాంక్ బండ్ నుండి రామకృష్ణ మఠం సైడ్ వెళ్ళే సైడే ఉంటుంది ఇది. సో లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ ఓన్లీ స్వీట్స్ అమ్ముతారు. స్వీట్స్, ప్యూర్ నెయ్యి. ఇప్పుడు ఇమ్రాన్ స్వీట్ మిఠాయి షాప్ వస్తున్నాము. ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి. అండ్ ఇక్కడ నేతితో చేస్తున్నాం. చూసాను. సో ఇందాక బయట అడిగితే తను ఓన్లీ బాదం ముందు కట్టిందా సాంగ్ రైస్ కంప్లీట్లీ చాలా పెద్ద ఉంది. ఇక్కడ నా ఫేవరెట్ బాసుంది కూడా ఉంది. చాలా బాగుంది. బాసుంది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఓన్లీ సమ్మర్ స్పెషల్ బాసుంది. ఇక్కడ ఏ స్పెషల్ అన్నా జనరల్గా మలై రసగుల్లా ఉంటుంది. మలై రసగుల్లా ఏమన్నా? ఓకే. ఫ్రూట్ హల్వా, హాట్ గులాబ్ జామున్. ఓకే. రెగ్యులర్గా పోయే ఐటమ్ ఏది? ఫ్రూట్ హల్వా ఉంటుంది, మలై రసగుల్లా, రసమలై ఉంటుంది, బెంగాలీ స్వీట్ అది. ఓకే. సాబుదానా పాయసం. సో మనం సాబుదానా పాయసం ఇస్తున్నాము. ఇక్కడ బాదాం మిల్క్, గోందు కెట్టీరా అండ్ సాబుదానా పాయసం, 20 మిల్క్, 8 మిల్క్. సో మనం ఏం తీసుకున్నామంటే సాబుదానా పాయసం తీసుకున్నాం, 40 రూపీస్. సో ఇక్కడ ఇచ్చేద్దాం. ఇక్కడ ఇచ్చేది టేస్ట్లో అందరూ తెలుసుకుందాం. సాబుదానా పాయసం. సో సాబుదానా పాయసం యాక్చువల్గా ఇదే ఎక్కువ సేల్ అవుతుంది. వచ్చేసింది మన సాబుదానా పాయసం. ఏ క్యా है? ये बेल्लम बाबू अंदर है. ये स्वीट नहीं है इधर इसमें? लाइट स्वीट है. हाँ, లైట్ స్వీట్ ఉంటుందట. మనం కొంచెం వేసుకున్నాం. అది तो हमारे नहीं यार ये तो ना अरे बाहर बेटा वगैरह करेंगे मीना में चार पोस्टर पास आ रही है. ऐसे हमारा कितना होगा. సాబుదానా పాయసం టేస్ట్ ఇట్. సాబుదానా పాయసం ఫస్ట్ టైం నేను టేస్ట్ చేస్తున్నా. ఇక్కడ రావడమే ఫస్ట్ టైం. బాగుంది. అంటే సూపర్ నేను కాదు కానీ ఓకే ఫైన్. నాకు తెలిసి అందరూ తాగుతున్నారు, ఇక్కడ తాగుతున్నట్టు. ఇంటిలో మంచిగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే. ఇక్కడ ఏం సూపర్ ఏం కాదు. మళ్ళీ 40 రూపీస్ అట. మా అమ్మ మంచిగా చేస్తుంది. 40 రూపీస్ బొక్క. అదే ఒరిజినల్ మిల్క్ వచ్చినట్టు ఏమో తెలియదు కానీ మంచిగా ఒక రకంగా. ఇంట్లో ఇంకా మంచిగా ఉంటుంది. ఇంకా వేరే ఏం టేస్ట్ లేదు. అందరూ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ పీపుల్ ఇదే ట్రై చేస్తున్నారు. అందుకనే ఇదే బాగుంటుంది అంటే నేను కూడా ఇదే ట్రై చేస్తున్నాను. కానీ ఇంట్లోనే కొంచెం బెటర్. మన ఇంట్లో మనం చేసుకుంటేనే బాగుంటుంది. ఇక్కడికి వచ్చి 40 రూపీస్ పక్క పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే ఇక్కడ చూడనీకి చాలా హైజీనిక్గా చేస్తున్నట్టున్నారు. కొంచెం మిక్స్ బాగున్నాయి. ఎందుకంటే ఇందాక బెల్లం వేసుకున్నాను కదా, అట్లా బెల్లం వేసి కలిపి తినలాగా ఉంది. కాకపోతే ఒకటి ఏంటిదంటే వీళ్ళు లో స్వీట్ వేసారు. రీజన్ ఏంటంటే కొంతమంది స్వీట్ ఎక్కువ తీసుకుంటారు, కొంతమంది స్వీట్ తక్కువ తీసుకుంటారు కదా.
సో అందరికి వచ్చేటట్టు అందుకనే బెల్లం పక్కకు పెట్టిర్రు. మళ్ళా కావాలంటే వేసుకుంటారు. అదే మనం కొన్ని కాఫీ షాప్లో చూస్తాం కదా, షుగర్ తక్కువ ఇస్తారు, కావాలంటే షుగర్ వేసుకోవచ్చు. సేమ్ అదే పద్ధతి. కాబట్టి కొంచెం చిక్కగా ఉంది అనిపిస్తుంది. తాగినాక మళ్ళీ రివ్యూ చెప్తాం. సో 40 రూపీస్ ఇది. చాలామంది ఇక్కడికే వస్తున్నారు, ఎమరాల్డ్ మిఠాయి షాప్. సో అందరూ అడిగితే ఒరిజినల్ నెయ్యి అమ్ముతారు అంటున్నారు. నేను ఎప్పుడు తీసుకోలేదు, ఇదే ఫస్ట్ టైం కదా రావడం. సో మీ గురించి ఇస్తున్నాను, చెప్పినా కదా. ఇచ్చాడు వెళ్తేనేమో ట్యాంక్ బండ్, ఐ మీన్ లోయర్ ట్యాంక్ బండ్. ఇచ్చాడు వెళ్తే ఇందిరా పార్క్ అనమాట. ఈ పక్కకి ఉంది ఇందిరా పార్క్. ఇందిరా పార్క్ పక్కనే ఉంటుంది అందుకనే ఎమరాల్డ్ షాప్, ఎమరాల్డ్ మిఠాయి షాప్. సో ఇక్కడ మీరు ఒక్కసారి రండి, టేస్ట్ చూడండి, టేస్ట్ చూసి కామెంట్ చేయండి బాగుందా బాగాలేదా అని. ఇక్కడ మాత్రం చాలామంది అవుతారు, ఇక్కడ మాత్రం చాలా బాగుంది తాగుతుంటారు. అంటే నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు ఇటువంటి స్వీట్స్ అమ్మడం చేయడము ఇదే. సో అక్కడ రాశారు సగ్గుబియ్యం పాయసం ఇప్పుడు భోజనశాలలో లభిస్తుంది. ఓకే, భోజనశాల పక్కకే ఉందనుకుంటుంది. సో ఇక్కడికి వచ్చాం కదా, సగ్గుబాన పాయసం అదే సాబ్దాన పాయసం కంప్లీట్ అయిపోయింది. ఇట్స్ నాట్ గుడ్, అంటే నా ప్రకారం అయితే మంచిగా లేదు, నాకు మంచిగా ఏం తెలియదు. ఇంట్లో కొంచెం బెటర్ అనిపిస్తుంది, ఎందుకో తెలీదు, వీళ్ళు వేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల అనుకుంటా. సో ఫినిష్ కమన్ 40 రూపీస్ బొక్క అని కాదు కానీ ఓకే. లైఫ్లో ఒక టేస్ట్ అయితే ట్రై చేసినాం కదా ఒక పర్టికులర్ టైప్లో. ఓకే, ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.